ఒక చిన్న పల్లెటూరిలో సూర్య అనే బాలుడు తన తల్లితో నివసించేవాడు. అతని తల్లి లక్ష్మి తన కుమారుడిని ఎంతో ప్రేమించేది. వాళ్ళది చాలా పేద కుటుంబం. రోజుకు రోజుకి ఒక్కొక్క కూలీ పనికి వెళ్లి సంపాదించేది. కాని ఈ లక్ష్మికి ఒకే కోరిక, తన కుమారుడు చదువుకుని మంచి స్థాయికి చేరాలని. సూర్య చురుకైనవాడు, చదువులో బాగా ఆరితేరినవాడు. కాని పేదరికం అతని చదువు ప్రయాణంలో ఆటంకంగా నిలిచింది. ఒకరోజు సూర్య పాఠశాలకు వెళ్లడానికి కొత్త చెప్పులు కావాలని తల్లిని అడిగాడు. కాని ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి. తన కుమారుడి కోరిక తీర్చలేకపోవడం ఆమె హృదయాన్ని కలచివేసింది. అప్పటినుంచి లక్ష్మి మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభించింది. రాత్రి పడుకోకుండా సీనీమీద చీరలు నేస్తూ ఆ పైసలతో సూర్యకు చెప్పులు కొనిచ్చింది. ఆ రోజు సూర్య తన తల్లి ప్రేమను మరింత లోతుగా అర్థం చేసుకున్నాడు. సూర్య తన తల్లి త్యాగాలను గుర్తుపెట్టుకుని మరింతగా కష్టపడి చదివాడు. కొన్నేళ్ల తర్వాత అతను ఉద్యోగంలో స్థిరపడి తన తల్లికి సుఖమైన జీవితం అందించాడు. తన విజయాన్నంతా తల్లి ప్రేమకు అంకితం చేశాడు. తల్లి ప్రేమకు గమ్యం లేదని సూర్య జీవితమే సాక్ష్యం.